ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بصيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. ఇది ఒకే ఒక ఆయత్ అండి. ఖురాన్ గ్రంథంలో ఒకే ఒక వాక్యము. మొత్తం ఖురాన్లో ఉన్న వాక్యాలలో బరువైన వాక్యము. ఖురాన్లో ఎన్ని ఆయతులు ఉన్నాయో 6232 ఆయతులు సుమారుగా ఉన్నాయి. అన్ని ఆయతుల కంటే బరువైన ఆయత్. దీన్ని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, ఇన్నా సనుల్కి అలైక కౌలన్ తకీలా. నిస్సందేహముగా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చాలా తొందరలోనే మీపై నేను బరువైన మాటను దింపుతాను. ఆ బరువైన మాట ఆయతుల్ కుర్సీ. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్కి ఎంత విలువనిచ్చారంటే, ఎవరైతే ప్రతి నమాజ్ తర్వాత ఈ ఆయత్ని పఠిస్తారో చదువుతారో వారికి మరియు జన్నతికి మధ్య, వారికి మరియు స్వర్గానికి మధ్య ఏ అడ్డు ఉండదు, ఒక్క చావు తప్ప. ఇలా చనిపోయాడు, అలా జన్నతులు వెళ్ళిపోతాడు. అటువంటి అద్భుతమైనటువంటి వాక్యము ఆయతుల్ కుర్సీ. ఈ ఆయత్ యొక్క ఘనత స్వయంగా శైతానే చెప్పాడు. వేరే వారెవరో చెప్పారు కాదు, ఇబ్లీస్. ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సన్నిధిలో నుంచి తరిమేశాడు, ఖాల ఖురుజ్ మిన్హా మజ్ఊమన్ మద్హూరా, ఇక్కడి నుంచి పో, అవమానకరంగా ఇక్కడి నుంచి తొలగిపో అని అల్లాహ్ తొలగించినటువంటి ఆ ఇబ్లీస్ స్వయంగా ఆయతుల్ కుర్సీ యొక్క ఘనతను చెప్పాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు బైతుల్ మాల్ యొక్క ఖర్జూరాలు
కాపలాదారుడుగా కూర్చున్నారు. ఈయన బయట కూర్చున్నాడు. లోన కిరికిర్ల శబ్దం వస్తుంది. ఎవడున్నాడయ్యా లోన అని వెళ్ళి చూస్తే దోసెళ్ళు గుప్పెళ్ళు ఖర్జూరాలు తీస్తున్నాడు. పట్టుకున్నాడు గోరె. అయ్యా బాబు, భార్యా పిల్లలతో నేను ఆకలితో ఉన్నాను, కాస్త కనికరించి నన్ను విడిచిపెట్టేయ్యా ఒక్కసారికి. సరే మరలా రాకూడదు, తీసుకొని వెళ్ళు. కనికారంతో విడిచిపెట్టేశాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ విషయం చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు కూడా వస్తాడు అన్నారు. అదేంటి, వాడు ఏదో ఈ రోజుకి విడిచిపెట్టేయమంటే నేను విడిచిపెట్టేశాను, రేపు కూడా వస్తాడా? అయితే చూడాలి తప్పనిసరిగా. వీడి పని చూడాలని మళ్ళా కూర్చున్నారు. కరెక్ట్గా మళ్ళా రాత్రి వచ్చాడు. వాడు నైట్ డ్యూటీ వాడిది. రాత్రి వచ్చాడు. అందుకే రాత్రులు ఎక్కువ మంది భయపడుతుంటారు. చీకటి ఉంటే ఇంకా భయపడుతుంటారు. కరెక్ట్గా వచ్చాడు. మరలా తీస్తున్నాడు. పట్టుకున్నాడు ఆ గోడె. ఏమయ్యా? లేదు బాబు, ఈ ఒక్కసారి విడిచిపెట్టే, మరి రేపు రానులే అన్నారు. సరే అని విడిచిపెట్టేశారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో ఫజర్లో మరలా చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రేపు కూడా వస్తాడు వాడు అన్నారు. రేపు వస్తాడా? ఈ రోజు విడిచిపెట్టిన వాడిని రానివ్వండి చూద్దామని పట్టుకున్నారు. పట్టుకుంటే, ఈ రోజు విడిచిపెట్టు, నన్ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకెళ్ళొద్దు, మేలు చెయ్యి, నేను కూడా మేలు చేస్తాను, నీ మేలుకు నేను బదులు మేలు చేస్తాను. సరే, ఏం మేలు చేస్తావు చెప్పు. చూడు, నువ్వు ఇది చదువుకుంటే, ఈ ఆయతు చదువుకుంటే అల్లాహ్ ఇద్దరు దైవదూతల్ని నిలబెడతారు. ఇంకా ఏ శైతాను కూడా రాలేడు. వాడే స్వయంగా శైతాను. ఏ శైతాను కూడా రాలేడు. అంటే వాడికి తెలుసు అది చదువుకుంటే నేను రాలేనని చెప్పి రాలేడు అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్పారు జరిగిన సంఘటన. ప్రవక్త అన్నారు, వాడు అబద్ధపు కోరి, కానీ వాడి మాట నిజమన్నారు. అదేంటి, అబద్ధాలు ఆడతాడు కానీ ఈ మాట నిజమేనా? అవును. వాడెవడో తెలుసా అన్నారు. ఎవడు ప్రవక్త? దాక శైతాన్, వాడు శైతాన్. శైతానా? శైతాన్. తఫ్సీర్ ఇబ్నే కసీర్లో వస్తుంది. అది ఎంతవరకు నిజమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు. కానీ ఇబ్నే కసీర్ రహ్మతుల్లాహి అలైహి తీసుకొచ్చారు. వాడి చెయ్యి పట్టుకున్నప్పుడు కుక్క చెయ్యి మాదిరిగా ఉందన్నారు. కుక్క చెయ్యి ఎలా ఉంటుంది? ఇదేంటి, వీడి చెయ్యి కుక్క చెయ్యిలాగా ఉంది అని అన్నారు అబూ హురైరా. కాబట్టి ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత ఏంటంటే, అది ఎక్కడైతే చదువుతారో అక్కడ శైతాను రాలేడు. అంత బలమైనటువంటి ఆయత. నేను ఒకరికి దావత్ ఇవ్వడానికి వెళ్ళాను, ఇస్లాం సందేశం ఇవ్వడానికి వెళ్ళాను. ఆమె పత్తి తీస్తుంది. పత్తి అంటే తెలుసు కదా, ఏవైనా వస్తువులు పోతే చెప్తూ ఉంటారు. ఆమె దగ్గర తీసుకెళ్ళారు. ఆమెకు దావత్ ఇవ్వండి అని చెప్పి. ఆమె రూము చీకటిగా ఉంది. కటిక చీకటి, అస్సలు లైట్లు లేవు, ఏమీ లేవు. ఏవో విగ్రహాలన్నీ ఉన్నాయి. నాకు కూర్చోబెట్టింది ఒక దేవత ఉంది. అక్కడ కూర్చోబెట్టింది. చిన్న లైట్లు వెలిగించి మంత్రాలు చదివి పిలుస్తుంది. నాకు గుర్తొచ్చింది, ఆహా అబూ హురైరా గారు ఆయతుల్ కుర్సీ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నేను చదువుతున్నాను, ఆవిడ కూడా చదువుతుంది. నేను చదువుతున్నాను, ఆవిడ కూడా చీకట్లో లైట్ వేసేసింది. ఏం చదువుతున్నావు నువ్వు అనేది. నేను ఆయతుల్ కుర్సీ చదవకు రావట్లేదు మా దేవత. సాక్షాత్తు నిజం ఇది. నా లైఫ్లో నేను లైవ్లో చూశాను. చదవకు, నువ్వు చదవకు, నా దేవత రావటం లేదు. నేనన్నాను, నీ దేవతకు పిలువు, నీకు నీ దేవతకి ఇద్దరికి దీని అర్థ తాత్పర్యాలు చెప్తాను నేను. బాబు అంత పని చెయ్యొద్దు, నాకు తెలుసులే, నేను చేస్తున్న తప్పే, నువ్వు తీసుకొచ్చింది నిజమే, నా దేవత చెప్పింది, కాకపోతే ఏదో పొట్టకు చేసుకుంటున్నాను. ఈ నగళ్ళు, ఈ ఆస్తి, ఇదంతా దీని ద్వారా సంపాదించాను, ఎప్పటికైనా మానేస్తానులే అని అంటుంది. ఉలైక అల్లదీన యదుఊన యబ్తగూన ఇలా రబ్బిహిముల్ వసీలత
అయ్యుహుమ్ అఖ్రబు యర్జూన రహ్మ వ యఖాఫూన అదాబ. ఈ ఆయత్ సూరా బనీ ఇస్రాయిల్ అండి. ఒక వ్యక్తి అడవిలో ఒంటెలు కాల్చుకుంటూ వెళ్ళాడు. అడవిలో రాత్రి అయిపోయింది, దారి తెలియక, మార్గాలు తెలియక అడవిలోనే బస చేశాడు. ఉండిపోయి ఉదయం వెళ్దాంలే అనుకొని ఆ అడవిలో ఉన్న ఆ అడవి దేవతను పిలుస్తూ, ఓ అడవి దేవత, మా ఊర్లో కూడా అడవి వరం ఉంది, అడవి దేవత, ఈ రాత్రి నేను ఇక్కడ ఉంటాను, నాకు శరణమివ్వు అంటున్నాడు. ఆ దేవత అంటుంది, ఛీ, నీకు సిగ్గు లేదా? నాతో శరణం కోరుతున్నావు? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో శరణము కోరు అంటుంది ఆ దేవత. ఏంటి ఇక్కడ, ఏంటి ఇలా మారిపోయింది, ఏంటి పరిస్థితి? నీకు తెలియదా? మదీనాలో ఒక ప్రవక్త ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన్ని మేము విశ్వసించాము. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, తౌహీద్ని మేము నమ్ముకున్నాము. నువ్వు కూడా తౌహీద్ని నేర్చుకో, ఇస్లాం అనే ఈ ధర్మాన్ని మేము స్వీకరించాము అని ఎవరంటుంది? ఏ దేవతనైతే ప్రజలు పూజించేవారో ఆ దేవత స్వయంగా అంటుంది. సార్, ఈ ఆయతు దానికి సంబంధించిన ఆయతు. ఉలైకల్లదీన యదుఊన యబ్తగూన ఇలా రబ్బిహిముల్ వసీలత అయ్యుహుమ్ అఖ్రబు యర్జూన రహ్మ వ యఖాఫూన అదాబ. ప్రజలు ఎవరినైతే పిలిచేవారో దేవతలని, ఆ దేవతలు స్వయంగా అల్లాహ్ను విశ్వసించి వారు ఒకరిని మరొకరు విశ్వాసంలో పోటీ పడుతున్నారు ముందుకెళ్ళాలని ఈ ఆయత్ దింపాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అక్కడ ఉన్నటువంటి చాలా దేవతలు ఇస్లాం స్వీకరించారు. కాబట్టి ఖురాన్ ఈ సందేశము కేవలం మానవ జాతికి కాదు, జిన్నాతుల కొరకు కూడా ఖురాన్ సందేశం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మానవులు, జిన్నాతుల కొరకు కూడా ప్రవక్తగా పంపించారు. సాధారణంగా చాలామంది మానవులు పూజించేది జిన్నాతుల్నే, ఇందులో సందేహం లేదు. ప్రతి దైవేతర ఆరాధన వెనక ఒక జిన్ ఉంటాడు, తప్పనిసరిగా ఒక జిన్ ఉంటాడు. వైదా ఉషిరన్నాసు కాను లౌ ఆదాన్ వ కాను బిఇబాదతిహిమ్ కాఫిరిన్. చూడండి ఆయత్తులో అల్లాహ్ ఏమంటున్నారు? ప్రళయం నాడు, తీర్పు దినము నాడు అల్లాహ్ సమ్ముఖములో, అల్లాహ్ సన్నిధిలో కొంతమంది ప్రజలను అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఓ ప్రజలారా, మీరు దైవదూతలను పూజించారు కదా అని దైవదూతల్ని అడుగుతున్నాడు. వైజా ఉషిరన్నాసు యౌమ యహ్షురుం జమీఅన్ సుమ్మ యఖూలు లిల్ మలాయికతి అహౌలా ఇయ్యాకుం కాను యఅబుదూన్. దైవదూతలతో అల్లాహ్ అడుగుతుంది, దైవదూతలారా, ఈ మానవులు మిమ్మల్ని పూజించారు అని అంటున్నారు. ఎవరినండి? దైవదూతలను. దైవదూతలు దేనితో సృష్టించబడ్డారు? జ్యోతి నూరుతో సృష్టించబడ్డారు. జిన్నాతులు అగ్నితో. వఖలకల్ జాన్న మిన్ మారిజిమ్ మిన్ నార్. జిన్నాతులు అగ్ని జ్వాలలతో, దైవదూతలు జ్యోతితో, నూరుతో పుట్టారు. దైవదూతలలో ఎవరైనా అవిధేయులు ఉంటారా? లా యహ్సూన అల్లాహ మా అమరహుం వ యఫ్అలూన మా యు'మరూన్. ఏ ఆజ్ఞ కూడా జవదాటరు వారు, విరుద్ధంగా ప్రవర్తించరు.
وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ. దైవదూతలతో మానవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయండి అంటే దైవదూతలందరూ సాష్టాంగ నమస్కారం చేశారు, కానీ ఎవడు చేయలేదు? ఇబ్లీస్. ఏ జాతికి చెందినవాడు? జిన్నాతుల జాతికి చెందినవాడు, అగ్నితో సృష్టించబడ్డాడు. కావున ఏమన్నాడు తెలుసా? అనా ఖైరు మిన్హు ఖలకతని మిన్ నారి వ ఖలకతహు మిన్ తీన్. నేను వాడికంటే గొప్పవాణ్ణి, నన్ను నువ్వు అగ్నితో సృష్టించావు, అగ్ని జ్వాలలతో, వాడిని మట్టితో సృష్టించావు, మట్టి కంటే అగ్ని గొప్పది అని అల్లాహ్ పాఠం చెప్తున్నాడు. ఎవడు? ఇబ్లీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అబా వస్తక్బర వ కాన మినల్ కాఫిరీన్. నువ్వు గర్వం వహించావు, నా ఆజ్ఞను తిరస్కరించావు, నువ్వు కాఫిర్లలో చేరిపో, సత్య తిరస్కారులైనటువంటి కాఫిర్లలో చేరిపో అన్నాడు. జిన్నాతులకు చెందినవాడు కాబట్టి జిన్నాతులు మానవులు ఉభయుల కోసము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా పంపబడ్డారు. జిన్నాతులు మానవులు ఉభయుల కోసము ఖురాన్ గ్రంథం వచ్చింది. قل أوحي إلي أنه استمع نفر من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జిన్నాతులు నీ గ్రంథాన్ని వినారు మరియు అన్నారు, మేము ఖురాన్ గ్రంథం విన్నాము, చాలా విచిత్రమైన గ్రంథం ఇది. ఎవరంటున్నారు ఈ మాట? జిన్నాతులు స్వయంగా అంటున్నాయి. చాలా విచిత్రమైన మాట వింటున్నాం. ఖురానన్ అజబ యహదీ ఇలల్ హక్కి ఆమన్నా బిహి. ఇది సత్యం వైపు పిలుస్తుంది, మేము విశ్వసించాము. వలా నుష్రికు బి రబ్బినా అహదా. మా ప్రభువుతో ఇంకెవరిని కూడా మేము భాగస్వాములుగా కలపము. ఎవరంటున్నారు? మానవులు కాదు, మట్టితో సృష్టించబడిన మానవులు కాదు, జిన్నాతులు స్వయంగా అంటున్నాయి. అంటే జిన్నాతులు విశ్వసించాయా లేదా? విశ్వసించాయి. ఇప్పుడు కూడా విశ్వసిస్తాయా లేదా? విశ్వసిస్తాయి. ఇందులో సందేహం లేదు. ఈ సందేశము మానవులకు ఎంత ప్రముఖమో జిన్నాతులకు కూడా అంత ప్రముఖమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్కి వెళ్ళేటప్పుడు తాయిఫ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రాళ్లతో రక్తసిక్తం చేశారు. ఆయన జోళ్ళు రక్తముతో గడ్డ కట్టేశాయి. ఆ తరువాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నక్లా అనే ఒక తోటలో నమాజ్ ఫజర్ చదువుతుండగా జిన్నాతుల ఒక సమూహం వచ్చింది. వాళ్ళు అన్సితు, కాముగా ఉండండి, వినండి, ఇక్కడ ఏదో చదువుతున్నారు అని ఆ జిన్నాతుల సమూహం అనేది. అక్కడ ఏం చదువుతున్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం చేస్తున్నారు. ఆ తర్వాత వల్లో ఇలా ఖౌమి మున్జిరిన్ ఖాలు యా ఖౌమనా ఇన్నా సమినా కితాబన్ ఉన్జిల మిన్ బాది మూసా. ఏమంటున్నాయి జిన్నాతులు? తన జాతి వద్దకు వెళ్తున్నాయి. అసలు ఎందుకు వచ్చారు వీరు జిన్నాతులు? అక్కడికి ఎందుకు వచ్చారు? ఆకాశాలలో వారి స్థావరాలు ఉండేవి. ఎక్కడ? ఆకాశాలలో వారి స్థావరాలు ఉండేవి. మనం వెళ్ళగలమా? మనం స్పేస్ జాకెట్ వేసుకోవాలి వెళ్ళాలంటే, కానీ అవి అలా కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. వారి స్థావరాలు ఉండేవి ఆకాశంలో. ఎప్పుడైతే దైవ వాణి దిగుతుందో ఆకాశం నుండి జిన్నాతులను తరమ కొట్టారు, వారి స్థావరాలను పగలగొట్టేశారు. ఇంకా ఏ జిన్నాతుడు కూడా ఆకాశంలో ఎక్కడ ఉండటానికి వీలు లేదు అని తరమ కొట్టేశారు. అప్పుడు శైతాను, ఇబ్లీస్
వాడి సింహాసనం ఎక్కడుంది? నీటి పైన, సముద్రం పైన. అందుకే సముద్ర ప్రయాణం చేసేవారు ఒరే దయ్యాలు ఉన్నాయా అక్కడ అంటారు. సముద్రాలపై వారి మీటింగ్లు అవుతూ ఉంటారు. మాది బంగాళాఖాతము, ఒడ్డునే ఉంటాం తీరాన్ని మేము. ఎవరైతే నావికులు ఉంటారో చేపలు పట్టడానికి వెళ్తారు, గురుగారు మీరు చెప్పినట్లు చాలా దయ్యాలు ఉంటాయండి సముద్రంలో అంటే. అప్పుడు అక్కడ సింహాసనం వేసుకున్నాడు. నేనేమనుకుంటున్నా అంటే వాడి సింహాసనము బహుశా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉండి ఉంటుంది. తెలుసా? విన్నారా ఎవరైనా బెర్ముడా ట్రయాంగిల్? విన్నారా? అక్కడ అనేకమైన నావలు లోనకి వెళ్ళిపోయి, ఫ్లైట్లు లోనకి వెళ్ళిపోయి, ఇక్కడ ఏంటి మాకు తెలియట్లేదు, ఇక్కడ ఏముంది? ఈవిల్ ట్రయాంగిల్ అన్నారు. ఈవిల్ ట్రయాంగిల్, రాక్షస ట్రయాంగిల్ ఇది, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. ఏవో అక్కడ సింహాసనం ఉందే వాడిది, అందుకే నా వెంచి వెళ్తావా నువ్వు? జిన్నాతులు మీటింగ్లో అన్నాడు, ఏం జరిగింది భూలోకంలో? మమ్మల్ని వెళ్లకుండా చేశారు ఆకాశాల వైపుకి, మా స్థావరాలు పగలగొట్టారు, ఏం జరిగిందో చూసరండి అని చెప్పి తండోపతండాలుగా గుంపులను పంపించాడు. ఒక గ్రూపు అటు వచ్చింది మదీనా, మక్కాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నక్లాలో ఖురాన్ చదువుతున్నారు. ఖాలు యా ఖౌమనా ఇన్నా సమీనా కితాబన్ ఉన్జిల మిన్ బాది మూసా. మూసా పేరు తీసుకుంటున్నారు చూసారా? మూసా ఎవరండి? మూసా అలైహిస్సలాం ప్రవక్త. మూసా అలైహిస్సలాంని అనుసరించే జాతిని ఏ జాతి అంటాం? అంటాం, కానీ ఒక ప్రత్యేకమైన ఒక పేరు ఉంది, యూదులు మూసా అలైహిస్సలాంని అనుసరిస్తారు. వారి ఆరాధన దినం ఏ దినము? శనివారము, 7th డే, శనివారం, 7వ రోజు విశ్రాంతి దినము. ఎవరికి విశ్రాంతి దినము? యెహోవా తండ్రైన దేవుడికి విశ్రాంతి దినం. కాబట్టి మనకు కూడా విశ్రాంతి దినం అన్నారు. ఆయన విశ్రాంతి తీసుకుంటాడా? విశ్రాంతి అవసరం? వలఖద్ ఖలక్నా అస్-సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ 6 అయ్యామిన్ వమా మస్సనా మిన్ లుగుబ్. నిస్సందేహముగా నేను భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ 6 దినాల్లో సృష్టించాను. అలసట నాకు తాకనైనా తాకలేదు. యస్అలుహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్ కుల్ల యౌమిన్ హువ ఫీ షఅన్ ఫబిఅయ్యి ఆలాయి రబ్బికుమా తుకద్దిబాన్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ, అణువు నుండి బ్రహ్మాండం వరకు అన్నీ కూడా తన అవసరాల్ని నాకే అడుగుతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. ఎంత గొప్పవాడండి ఆయన. అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిదీ కూడా అవసరము ఉన్నదే. అన్నిటికీ అవసరం ఉందా లేదా? అణువు నుండి బ్రహ్మాండం వరకు అందరికీ అన్నిటికీ అవసరం ఉన్నాయి. ఆ అవసరాన్ని తీర్చువాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, విశ్వ ప్రభు, సృష్టికర్త, పైవాడు. ప్రతిదీ ఆయన్నే అడుగుతూ ఉంటాయి. అనుక్షణము ఏదో ఒక పనిలో ఉంటాడు ఆయన. ఆయన రెస్ట్ చేసుకుంటాడా? రే తలగడ తినరా, పడుకోలేము అంటాడా? లేదు. ఆయన అనుక్షణము ఏదో పనిలోనే ఉంటాడు. కుల్ల యౌమిన్ హువ ఫీ షాన్ ఫబిఅయ్యి ఆలాయి రబ్బికుమా తుకద్దిబాన్. ఓ మానవులారా, జిన్నాతులారా, మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను మీరు తిరస్కరిస్తారు? ఎవరెవరికి చెప్తున్నాడు ఇక్కడల్లా? మానవులు, జిన్నాతులు. ఎన్నిసార్లు చెప్తున్నాడు? 31 సారి. ఒకే మాట 31 సారి రిపీట్ చేస్తున్నాడు. ఫబిఅయ్యి ఆలాయి రబ్బికుమా తుకద్దిబాన్. అటువంటి ఆ ప్రభువుని ఏమన్నారు? విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆయనకి విశ్రాంతి లేదు. ఈ భూమి ఆకాశాలను సృష్టించువాడు అనుక్షణమో ఏదో పనిలోనే ఉంటాడు. లోపరహితుడు.
లోపము లేనటువంటి వాడు, నిదుర కునుకులు లేనటువంటి వాడు. అదే మనం ఆయతుల్ కుర్సీలో చూసాం. లా తాఖుదుహు సినతుం వలా నౌమ్. ఆయనకి నిద్ర కునుకు పట్టదు. నిద్ర కునుకుని ఇస్తాడు, అంతేనా? ఆయన నిద్రపోతే ఈ విశ్వం ఏమవుతుంది? ఆర్టీసీ డ్రైవర్ గారు గోదావరి బ్రిడ్జి పెంచి వెళ్తున్నాడు, ఒక్క క్షణం అలా కన్ను మోసాడు. బ్రిడ్జి పైన ఉంటాడా, కింద ఉంటాడా? కింద ఉంటాడు. ఏం సార్ ఏమయ్యింది? కాస్త కుడుకుపాటు వచ్చిందండి, బస్సు గోదావరి రేట్లో పడిపోయింది. ఒక్క బస్సే నడిపే డ్రైవరు కులికితే బస్సు గల్లంతైపోయింది. అలాంటిది ఇంత మహావిశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ స్వామి, ఆయనకి నిద్ర ఉంటుందా? ఆయన కునుకు ఉంటుందా? నిద్ర కునుకులు ఈ విశ్వంలో ఉన్న సృష్టి రాసులకు ఇచ్చాడు ఆయన. ఆయన నిరపేక్షాపరుడు, నిరవసరాపరుడు. నిరంతరము విశ్వ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి మహా సృష్టికర్త. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిద్రపోడు కునుకుడు. కానీ వీళ్ళంటారు 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. హజరత్ మూసా అలైహిస్సలాం ని నమ్మే, మూసా అలైహిస్సలాంని నమ్మే జాతి వారు, జిన్నాతులు అక్కడికి వచ్చి ఖురాన్ విన్నాయి. అవునా కాదా? అందుకే వారు మింబాది మూసా అని అన్నాయి, మింబాది ఈసా అన్నాయి అనలేదు. మూసా తర్వాత అవతరించినటువంటి గ్రంథాన్ని మేము విన్నాము. మూసా అలైహిస్సలాం ఈ గ్రంథం ఏమిచ్చాడల్లా? తౌరా. ఆ తర్వాత ఏ గ్రంథం వచ్చింది? ఇంజీల్. జబూర్ కూడా వచ్చింది. దావూద్ అలైహిస్సలాం కల్లా జబూర్ ఇచ్చాడు. జబూర్ తర్వాత ఇంజీల్ వచ్చింది. కానీ ఒక విషయం గుర్తించుకోవాలి, తౌరాత్, జబూర్, ఇంజీల్ మూడిట్లో ధర్మశాస్త్రం ఏదో చెప్పండి. తౌరా మోసేకి ఇచ్చినటువంటిది ధర్మశాస్త్రం. తౌరా అదే ధర్మశాస్త్రం. జబూర్ ధర్మశాస్త్రం కాదు, ఇంజీల్ ధర్మశాస్త్రం కాదు. అందుకే హజరత్ ఈసా అలైహిస్సలాం అన్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, స్థాపించడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఎందుకు? అదే ధర్మాన్ని ఆయన కూడా స్థాపించాలి, కానీ కొత్త ధర్మం ఏమీ కూడా ఆయన ఇవ్వలేదు. తౌరాత్ తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం ఏదండి? ఖురాన్. తౌరాత్ తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రము ఖురాన్ గ్రంథం. కాబట్టి హజరత్ మూసా అలైహిస్సలాం లాంటి ప్రవక్త ఎవరు? ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇన్నా అర్సల్నా ఇలైకుం రసూలన్ షాహిదన్ అలైకుం కమా అర్సల్నా ఇలా ఫిర్ఔన రసూలా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిస్సందేహముగా మీకు అదే విధంగా ప్రవక్తగా చేసి పంపాము. ఎలాగైతే ఫిరౌన్ వద్దకు ప్రవక్తని పంపాము. ఫిరౌన్ వద్దకు ఎవరు వెళ్ళారు? మూసా అలైహిస్సలాం. మూసా లాంటి ప్రవక్త ఎవరయ్యారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ కొంతమంది అంటారు మూసా లాంటి ప్రవక్త యేసుక్రీస్తు అని అంటారు. అస్సలు అర్థమే లేదు, దాన్ని పసే లేదు అందులో. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రం కాదది. ఇంజీల్ అంటే అర్థం ఏమిటండి? ఇంజీల్ గుడ్ న్యూస్, ఖుష్ ఖబరి, సువార్త, గాస్పల్. ఇంజీల్ గుడ్ న్యూస్. సరే, దేని గురించి సువార్త? దేని గురించి గుడ్ న్యూస్? దేనిని గురించి ఖుష్ఖబరి? చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అందులో ఖుష్ఖబరి ఉంది, గుడ్ న్యూస్ ఉంది. అందుకే ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమంటున్నారు అల్లాహ్ ఖురాన్లో? వ ముబశ్శిరన్ బి రసూలిన్ యఅతి మిన్ బాది ఇస్ము అహ్మద్. ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు, ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి కలుగును గాక. మేము జీసస్ అనము,
ఈసా అలైహిస్సలాం అంటాము. ఇందులో దూరిపోయాడు శైతాన్. జీసస్ అనము, యేసు జీసస్ అలానము, ఈసా అలైహిస్సలాం. యేసు ఆయనపై దేవుని శాంతి కలుగును గాక. ఆయన పేరు తీసుకుంటే ఆయన్ని దీవిస్తూ ఆయన పేరు తీసుకోండి అని ఎవరన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో అన్నారు, కులిల్ హమ్దులిల్లాహి వ సలామున్ అలా ఇబాదియల్లదీన ఇస్తఫా అల్లాహు ఖైరున్ అమ్మా యుష్రికూన్. నిత్యము మీరు అల్లాహ్ను స్తుతిస్తూ ఉండండి. అందుకే మేము ప్రతి నమాజ్లో ఎవరిని స్తుతిస్తామండి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని ఈ మస్జిద్లో అంటారు కదా, అవునా కాదా? అలాగే కంబంలో ఉన్న ప్రతి మస్జిద్లో కూడా అదే అంటారు. ఆంధ్రాలో ఉన్న ప్రతి మస్జిద్లో కూడా అదే అంటారు. భారతదేశంలో ఉన్న ప్రతి మస్జిద్లో కూడా అదే అంటారు. భూలోకంలో ఉండే ప్రతి మస్జిద్లో కూడా అదే అంటారు. వేరేది ఏదైనా అంటారా? లేదంటే ఆ మసీదులు వేరంటారండి, మాది వేరంటారండి, వాళ్ళు వేరంటారండి అంటారా? లేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తుతులు సకల లోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే. కాబట్టి ఈ సందేశము కూడా ఎవరిది? సకల లోకాల ప్రభువుది. చాలా మంది అంటారు, ఖురాన్ మాదండి, మీరు అందరికి చెప్తారండి, అందరికి చెప్తారండి అని ఒక గురువు గారు అన్నారు మస్జిద్లో. ఖురాను నాది, హమారా బా ఖురాన్ తు సబ్కు దేతా క్యా అన్నాడు. ఈయనేమో వెనక నుంచి ఉన్నాడు నమాజ్లో ఫజర్కి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే వెనక నుండి కాదు 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 అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ అంటున్నాడు వెనక నుండి. ఎవడయ్యా రబ్బుల్ ఆలమీన్ అంటే రబ్బుల్ ముస్లిమీన్ అంటున్నాడు వెనక నుండి. నమాజ్ అయిపోయింది. ఏవయ్యా పిచ్చి పెట్టుకుందా ఏంటి? పిచ్చి మీకా నాకా? పిచ్చి మీకా నాకా? అదేంటి మరి అందరిది కాదు మాదన్నావు కదా. ఖురాన్ రబ్బుల్ ముస్లిమీన్, ఆయన ముస్లింలకు ప్రభు అందరికీ అంటారండి. నిజమే నిజమే. ఇన్నాళ్ళకి ఎక్కిందా బుడకి, పద వెళ్దాం బయట అందరికి చెప్పాలి. ఇది అందరి సందేశము, కేవలం ముస్లింలకు వచ్చింది. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. రంజాను నెలలో ఈ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికి ఇది మార్గదర్శకము. మార్గదర్శకము. ఒక పాస్టర్ గారు అన్నారు, ఆగండి ఆగండి అక్కడే ఆగండి అన్నట. ఏంటండి అన్నారు. పాస్టర్ గారు వచ్చి చూడండి, హుదల్ లిల్ ముత్తకీన్ అని ఉంది కదా, మరి భయభక్తి గల వారికి మార్గదర్శకం అని ఉంది కదా. చాలా మంచిది. మీరు కూడా ఖురాన్ చదువుతున్నారా? చదువుతానండి, చదువుతున్నాను. ఎందుకు తప్పులు ఎత్తడానికి? ఒరే బాబు, నువ్వు ఏ అర్థం పెట్టుకుంటే అది అలాగే కనిపిస్తుంది. నువ్వు చదివితే సత్యం కావాలనే ఉద్దేశం చదివితే అదే దొరుకుతుంది. అబద్ధం, అసత్యాలు, తప్పులు ఎతకాలంటే నీకు అలాగే దొరుకుతాయి. ఎందుకు? అల్లాహ్ స్వయంగా చెప్తున్నాడు, యుదిల్లు బిహి కసీరన్ వ యహ్ది బిహి కసీర్. ఇదే గ్రంథము ద్వారా నేను అనేక మందికి మార్గం చూపిస్తాను, అనేక మందిని మార్గం తప్పిస్తాను అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హుదల్ లిల్ ముత్తకీన్ అని ఉంది అంటే భయభక్తి గల వారికి ఇది మార్గము చూపుతుంది, భయభక్తి గల వారికి ఆదర్శము. అక్కడేమంటున్నాడు? సర్వ మానవాళికి ఆదర్శం. ఓకే, ఏమంటే సూర్యుడు ఉన్నాడు, అందరికీ వెలుగునిస్తాడా లేదా? కాదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారండి? కాదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు? అందరికీ వెలుగునిస్తాడా లేదా సూర్యుడు? కానీ గుడ్డోడికి దొరుకుతుందా వెలుగు?
అది అది భయభక్తి గలవారంటే కళ్ళుండేవారు, గుడ్డివారంటే కళ్ళు లేనివారు. కళ్ళు లేనివాడికి దీని ద్వారా మార్గం దొరకదు. సూర్యుడున్నా లేకపోయినా ఒకటే, అద్దం చూపించినా పిల్లలు చూపించినా ఒకటే, వాడికి ఏమైనా ఒకటే, వాడికి ఏం కనిపిస్తుంది? కాబట్టి ఖురాన్ గ్రంథం సమస్త మానవాళికి వెలుగునిస్తుంది. ఎవరిలోనైతే నాకు దైవం కావాలి అని భయభక్తి ఉందో వారికి తప్పనిసరిగా ఇది మార్గం చూపిస్తుంది. ఖురాన్ గ్రంథం సర్వ మానవాళి కోసం వచ్చింది, జిన్నాతుల కోసం వచ్చింది. జిన్నాతులు స్వయంగా ఇస్లాం స్వీకరించాయి. అవి స్వయంగా అంటున్నాయి, యా ఖౌమనా ఇన్నా సమీనా కితాబన్ ఉన్జిల మిన్ బాది మూసా. మూసా తర్వాత గ్రంథం అవతరించింది, దాన్ని మేము విన్నాము. ఇప్పుడు అందరికి అర్థమైందండి. మూసా తర్వాత అంటే తౌరాత్ తర్వాత ధర్మశాస్త్రం ఏదైనా భూమిపై వచ్చిందంటే అదేంటి? ఖురాన్. జబూర్ కాదు, ఇంజీల్ కాదు. ఇంజీల్లో ధర్మశాస్త్రం లేదు, తౌరాలో ఉంది ధర్మశాస్త్రము, జబూర్లో ధర్మశాస్త్రం లేదు. జబూర్ అంటే ఏంటండి? కీర్తనలు. అవును కదా, కీర్తనలు. ఎవరి కీర్తన? అల్లాహ్ యొక్క కీర్తన. ఆ దావూద్ అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క కీర్తనను చదివేవారు. చదువుతూ ఉంటే పర్వతాలు, పక్షులు అన్నీ కూడా ఆయన యొక్క కీర్తనలో లీనమైపోయేవి. ఎవరి కీర్తనలో? దావూదుతో పాటు స్వరము కలిపి పక్షులు, పర్వతాలు కూడా చదివేవి. దావూద్ అలైహిస్సలాం వారి కిరాత్ కీర్తన అంత బాగుండేది. కానీ ఇప్పుడు డప్పులు బాజాలు పట్టుకొని పాటలు పాడుతున్నారు. డప్పులు బాజాలు కాదు, కిరాత్ వినండి. ఖురాన్ కిరాత్ వినండి. ఒక్కడికి మించిన ఒకటి కిరాత్ ఉంటుంది. వినేవాడు ఆశ్చర్యపోతారు. మ్యూజిక్ ఉండదు, డప్పు ఉండదు, ఏముండదు, కానీ ఆ కిరాత్ ఎలా చదువుతున్నాడు చెప్పు. దాన్నే కీర్తన అంటారు. దావూద్ అలైహిస్సలాం వారి స్వరము గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అబూ మూసా అషరీ రజియల్లాహు అన్హు వారు ఖురాన్ చదువుతూ ఉంటే అబూ మూసాకి దావూద్ అలైహిస్సలాం వారి స్వరము దొరికింది అన్నారు. దావూద్ అలైహిస్సలాం వారి స్వరం దొరికింది అంటే అంత చక్కగా అబూ మూసా చదివేవాడు. అబూ మూసా ప్రవక్త కాదు, ఈ ఉమ్మత్ యొక్క ఒక వ్యక్తికి అంత ఘనత ఉంది. గత ప్రవక్తలు కూడా వెనక ఉండిపోయారు. ఈ ఉమ్మతీల ముందు అంత గొప్పవారు. ఆయన స్వరాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావీదు స్వరముతో జోడించారు. ధర్మశాస్త్రం అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగారు. అంటే ప్రజలకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే వ్యభిచరించే వాడికి 100 కొరడా దెబ్బలు, వివాహం కాకుండా వ్యభిచరించే వాడికి, వివాహం చేసుకునే వ్యక్తి వ్యభిచరిస్తే వాడికి మరణ శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి. దొంగతనం చేసేవాడికి చేతులు నరకాలి. మద్యం త్రాగేవాడికి 80 కొరడా దెబ్బలు కొట్టాలి. దీన్నంటారు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చిన తర్వాత ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ఇచ్చాడు. యా అయ్యుహల్లదీన ఆమను లా తకూను కల్లదీన ఆదు మూసా. ఓ విశ్వసించిన ప్రజలారా, మూసాను ఎలా బాధ పెట్టారో నా ఈ ప్రవక్తను మీరు బాధ పెట్టకండి. మూసా అలైహిస్సలాంతో జోడించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హజరత్ మూసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ఆయనకు ఇస్రాయిల్ జాతి వారి కోసం మాత్రమే ప్రవక్తగా పంపారు. ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరి కోసం పంపాడు?
సమస్త మానవాళి కోసం ఆయన ప్రవక్తగా పంపబడ్డారు. కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఅ. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మానవులారా మీ అందరి కొరకు నేను ప్రవక్తగా పంపబడ్డాను. భూమిపై ఉండే ప్రతి మానవుడి గురించి ఇప్పుడు ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. గతములో ప్రవక్తలను అల్లాహ్ తమ తమ స్థానాలకు పంపించాడు, తమ తమ జాతుల కొరకు పంపించాడు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సమస్త మానవాళి కోసం ప్రవక్తగా పంపాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ నాకు 6 ప్రత్యేకతలు ఇచ్చాడు. 6 ప్రత్యేకతల్లో ఒకటి, నేను సమస్త మానవాళి కోసం ప్రవక్తగా పంపబడ్డాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ యూదుడైనా ఏ క్రైస్తవుడైనా నేను వచ్చాను అనే విషయం తెలిసిన తర్వాత నన్ను విశ్వసించకపోతే ఆ వ్యక్తి జన్నతులో వెళ్ళలేడు అన్నా. వెళ్ళగలడా? వెళ్ళలేడు. ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనిదే ఏ వ్యక్తి కూడా జన్నతులో వెళ్ళలేడు. వ్యక్తుల గురించి అలా ఉంచండి, ప్రవక్తలైనా సరే వెళ్ళగలరా? గత ప్రవక్తలు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే వైద అఖజల్లాహు మీసాకన్ నబియ్యీన మిన్క వమిన్ నూహ్ వఇబ్రాహీమ వమూసా అన్ అకీముద్దీన్ వలా తతఫర్రఖు ఫీ కబర అలల్ ముష్రికీన మా తదూము ఇలై. ప్రవక్తలందరూ కూడా ఒకే ధర్మాన్ని సంస్థాపన చేశారు భూలోకంలో. ఈ ప్రవక్తలందరినీ అల్లాహ్ నిలబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎదురు నిలబెట్టి వడంబడిక తీసుకున్నాడు. వైద అఖజల్లాహు మీసాకన్ నబియ్యీన లమ ఆతైతుకుం మిన్ కితాబిన్ వ హిక్మతిన్ సుమ్మ జాఅకుం రసూలున్ ముసద్దికున్ లిమా మఅకుం లతుమినున్న బిహి వ లతన్సురున్న ఖాల అఖ్రర్తుం వ అఖజ్తు అలా జాలికుం ఇస్రి ఖాలు అఖ్రర్నా ఖాల ఫష్అదు వ అనా మఅకుం మినష్ షాహిదీన్. ఎంత గొప్ప ఘనతండి! ఆత్మల లోకములో ఆలమే అర్వాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబెట్టి సమస్త ప్రవక్తలను, సుమారుగా ఎంతమంది అని అంటుంటాం మనం? 1,00,000కు పైగా ప్రవక్తలు వచ్చారంటాం. వారందరినీ నిలబెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నిలబెట్టి, ఓ ప్రవక్తలారా, మీరు ఉంటుండగా ఈ ప్రవక్త వస్తే, మీరు ఉంటుండగా ఈ ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తే మీరు ఈయన్ని విశ్వసించాలి, ఈయన్ని సహకరించాలి, ఈయన్ని తోడ్పడాలి. దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా? సమస్త ప్రవక్తలు ముక్త కంఠముతో అంటున్నారు, మేము ఒప్పుకుంటున్నాము. కాబట్టి ప్రవక్తలు బ్రతికి ఉన్నా ఏం చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించాలి. విశ్వసించకపోతే ప్రవక్తలైనా వెళ్ళగలరా జన్నతులో? వెళ్ళలేరు. ఈ ప్రవక్త యొక్క ఘనత ఎంత గొప్పదో ఒక ఆయత్ ద్వారా నేను చెప్తాను వినండి. యూదులు కొంతమంది ఇస్లాం స్వీకరించారు. మదీనాను స్వీకరించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఓ ప్రవక్త, మేము ఇస్లాం అంతా పాటిస్తాము, ఇస్లాంని పాటిస్తాము, కానీ ఏంటి? అవును, శనివారం ప్రార్థనా దినం మాది. మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము శనివారం ప్రార్థనా దినం. ఆ శనివారం మేము పాటిస్తాం, శుక్రవారం కాదు, శనివారం పాటిస్తాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ శుక్రవారం ఇచ్చాడు, కానీ వారి కర్మ వారు తీసుకోలేదు, మేము తీసుకున్నాం. సహీ బుఖారీలో వస్తుంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హజరత్ మూసా అలైహిస్సలాంతో అల్లాహ్ అన్నాడు, నీకు నేను శుక్రవారం ప్రార్థన దినం ఇస్తున్నాను, తీసుకుపో. ఆయన తీసుకెళ్లారు. కానీ జాతి ప్రజలు అన్నారు, వద్దు, అల్లాహ్ ఏ రోజైతే ఏమీ సృష్టించలేదో ఆ రోజే మాకు ప్రార్థన దినంగా కావాలి. ఏ రోజు? శనివారం. సరే తీసుకోండి అన్నాడు. తర్వాత హజరత్ ఈసా అలైహిస్సలాం వచ్చారు. ఈసా అలైహిస్సలాంతో అల్లాహ్ అన్నాడు, శుక్రవారం ప్రార్థనా దినంగా మీకోసం ఇస్తున్నాను, తీసుకో. ఆ జాతి ప్రజలు అన్నారు, సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు మాకు ప్రార్థనా దినం కావాలి. ఎప్పుడు ప్రారంభమైంది? ఆదివారం. తీసుకోండి పో. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి శుక్రవారం ప్రార్థనా దినం అని ఇచ్చారు.
సహాబా ఏమన్నారు? అల్లా ఇచ్చింది దానికంటే మించింది లేదు, అదే మాకు కావాలని తీసుకున్నారు శుక్రవారం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీకంటే గత జాతులు ముందొచ్చాయి, కానీ వారు వెనకైపోయారు, మేము ముందైపోయాం. ప్రార్థనా దినంలో వారు వెనకైపోయారు, మేము ముందైపోయాము. ఇది చెప్తే పాస్టర్ గారు నిలబడ్డారు. ఎలాగయ్యా మీరు ముందయ్యారు చెప్పండి? ఆదివారం మేము ముందయ్యాం తెలుసా? సృష్టి పుట్టింది ఎప్పుడు? ఆదివారం. మరి మేము ముందయ్యాం కదా. పాస్టర్ గారు, అప్పుడు మానవుడు లేడు, ఉన్నాడా? మానవుడు ఎప్పుడు పుట్టాడు? శుక్రవారం పుట్టాడు. శుక్రవారం మొదటి రోజు. ఇప్పుడు ఎవరు ముందయ్యారు చెప్పు? అర్థమైందండి నాకు. అది శుక్రవారం మానవుడు పుట్టిన దినము, వాడికి మొదటి రోజు శుక్రవారం. మీరెక్కడున్నారు? లాస్ట్లో ఉన్నారు. ఆదివారం మా తర్వాత, శుక్రు తర్వాత శని, శని తర్వాత ఆది. యూదులు కొంచెం ముందే ఉన్నారండి, మీరు బాగా వెనక్కి వెళ్ళిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంత అద్భుతమైన ప్రవక్తగా పంపారు. గత ప్రవక్తలు ఈ ఉమ్మత్తులో, ఈ సమాజంలో ఒక వ్యక్తిగా రావాలని ఆశపడ్డారు. ఒక అతనికి దొరికిందండి. ఆయన ఎవరు? హజరత్ ఈసా అలైహిస్సలాం. ఆయనకి దొరికింది. చాలామంది అంటారు, పాస్టర్ గారు అంటారు, అలా కాదండి, మీ ప్రవక్త గారు వెళ్ళిపోయారు ప్రపంచం నుంచి, కానీ మా ప్రవక్త గారు మీరు అంటారు కదా ఈసా అలైహిస్సలాం మళ్ళా వస్తారు తెలుసా? ఎందుకు వస్తాడు తెలుసా? ఇందులో అవకాశం ఇచ్చారు అందుకే వస్తాడు. ఇందులో అవకాశం ఇచ్చారు అందుకే వస్తాడు. ఏంటి అవకాశము? ఇందులో నమాజ్ చేయడానికి, రోజా పెట్టడానికి, ఇస్లాంని పాటించడానికి అవకాశం దొరికింది ఆయనకి. అదేంటి? అవును, అంత ఘనత. ఏమనుకుంటున్నావు? ఇందులో ఒక రాత్రి ఉంది, ఇందులో ఒక రాత్రి ఉంది. ఆ ఒక్క రాత్రి ప్రార్థన ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు, అంటే 1000 నెలలు. ఆ ఛాన్స్ పట్టాలని ఆయన కూడా ఇందులో వస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి ఘనత గల సమాజము ఈ సమాజం. అందుకే ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఈ ఉమ్మతిని ఖైర ఉమ్మత్ అన్నారు. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్. ఎన్ని జాతులు గతించాయి భూలోకములో, అన్ని జాతుల కంటే మీరు ఉత్తమమైన జాతి అని అల్లాహ్ అన్నారు. ఉఖ్రిజత్ లిన్నాస్, మీరు సమస్త మానవుల గురించి ఉనికిలోకి వచ్చారు. సమస్త ముస్లింల గురించా, సమస్త మానవుల గురించా? సమస్త మానవుల గురించి ఉనికిలో తీసుకొచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖైర్ ఉమ్మత్, ఈ ఉమ్మత్తులో ఒక ఉమ్మతిగా రావటానికి అందరూ ఆశపడ్డారు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతిగా వచ్చే అవకాశం హజరత్ ఈసా అలైహిస్సలాంకి దొరికింది. హజరత్ ఈసా అలైహిస్సలాం దిగారు, డెమస్కస్లో దిగుతారు ఇన్షాల్లా. డెమస్కస్లో ఆ మస్జిద్ యొక్క మీనారుపై ఆయన్ని స్వాగతం పలుకు దింపుతారు. ఇమాం మెహదీ అలైహిస్సలాం వారు అప్పుడు ఆ మస్జిద్లో ఇమామత్ చేస్తూ ఉంటారు. ఆయన అంటారు, అహ్లన్ సహ్లన్ మర్హబా, రండి మీరు ఇమామత్ చేయండి, మీరు నమాజ్ చేయించండి. కాదు, ఇంకా నా పద్ధతి చల్లదు, ఇది చల్లదు, ఇంకా మీదే కానివ్వండి, నేను కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుకున్నాను. ఆయన వెనక నిలబడి నమాజ్ చేస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ ఉమ్మతి ఎంత గొప్పవాడంటే ఆయన ఇమామత్ చేస్తే ప్రవక్తలు సైతం వెనక నిలబడి నమాజ్ చదవలసిందే. అంత ఘనత ఈ ఉమ్మతికి. అందుకే కుంతుం ఖైర ఉమ్మతిన్, ఇంత గొప్ప ఉమ్మతు. దురదృష్టవశాన్ని మనలో మనమే కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి దీని నుండి తౌబా చేసుకోండి, పశ్చాత్తాపం వేడుకోండి. మనం చేయవలసిన పని ఏంటి చూడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? क्या शेख वक्त हो गया? और टाइम क्या हुआ? 4 बजे हो गया.
లేదు, గురువుగారు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. చిట్టి ఇస్తే మళ్ళా నేనే ఆగిపోవాలి, ముందే ఆగిపోతే మంచిది. బ్రేక్. కుంతుం ఖైర ఉమ్మ ఉఖ్రిజత్ లిన్నాస్. ఈ ఉమ్మత్ ఒక గొప్ప ఉమ్మత్ అండి. ఎందుకంటే ఈ ఉమ్మత్లో ఎవరున్నారు? ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇద్ బఅస ఫీహిమ్ రసూలం మిన్ అన్ఫుసిహిమ్. అల్లాహ్ మేలు చేశారు. ఎవరిని పంపి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పంపి. అల్లాహ్ ఎక్కడ చెప్పలేదు నీకు మేలు చేశాను తల్లిదండ్రులు ఇచ్చి, నీకు మేలు చేశాను భూమినిచ్చి ఆకాశాన్ని ఇచ్చి అని లేదు. అల్లాహ్ మేలు చేశాడు అటువంటి ప్రవక్తను ఈ ఉమ్మత్తులో పంపి మేలు చేశాడు. అందుకే మొదటి ఆకాశం దాటారు, రెండో ఆకాశం, 3, 4, 5, 6 ఆకాశం దాటేటప్పటికి మూసా అలైహిస్సలాం ఏడ్చుకుంటున్నారు. నిన్న కాకబొన్న వచ్చాడు, నన్ను దాటుకు వెళ్ళిపోతున్నాడు, దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. 7వ ఆకాశం కూడా దాటారు, జిబ్రాయిల్ పట్టుకున్నారు. మమ్మల్ని కూడా దాటేసేవారు ఈనాడు. జిబ్రాయిల్ కూడా 7 దగ్గర ఆగిపోయారు, సిద్రతుల్ ముంతహా. అక్కడ ఆయన యొక్క స్టాప్, బ్రేక్. అక్కడి నుంచి ఆయన ఒక్కడే వెళ్తుంటే దైవదూతలందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ముహమ్మద్ అనే పేరుకి తగ్గట్టు వ్యక్తి ఆయన. ముహమ్మద్ అంటే అర్థం ఏంటి? ప్రశంసించబడిన వాడు, పొగడబడిన వాడు. నిజంగా మానవుడు అష్రఫుల్ మఖ్లూకాత్, సృష్టి రాసులలో ఉత్తమ జాతి మానవుడు. కాబట్టి దైవదూతల్ని కూడా దాటి ముందుకు వెళ్తున్నాడు ఆయన. 7వ ఆకాశము దాటి 7వ ఆకాశము దాటి వెళ్తున్నారు ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి గొప్ప ఉమ్మతులు మమ్మల్ని సృష్టించాడు. అందుకే జిన్నాతులు వెళ్ళి తమ జాతితో అంటున్నా, యా ఖౌమనా ఇన్నా సమీనా కితాబన్ ఉన్జిల మిన్ బాది మూసా ముసద్దికన్ లిమా బైన యదైహి యహ్దీ ఇలల్ హక్కి వ ఇలా తరీకిన్ ముస్తకీమ్. తరీక్ అంటే మార్గము, ముస్తకీం అంటే సుస్థిరమైన మార్గము. ముస్తకీం కి మరొక అర్థము సనాతన మార్గము. సనాతన మార్గము, పూర్వము నుండి చివరి వరకు మిగిలి ఉండే మార్గము ఒకే ఒకటి, సనాతన మార్గము, సనాతన ధర్మం. అదేంటి? ఇస్లాం. ఇస్లాం ఇస్లాం ఇలా తరీక్ ముస్తకీం. యా ఖౌమనా అజీబు దాయి అల్లాహ్ వ ఆమిను బిహి యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం. ఓ మా జాతి ప్రజలారా, మీరు కూడా అల్లాహ్ను విశ్వసించండి. ఈ దాయి ఎవరు? దాయి అజీబు దాయి అల్లాహ్. దాయి అల్లాహ్, అల్లాహ్ యొక్క దాయి ఎవరు? ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అజీబు దాయి అల్లాహ్, అల్లాహ్ యొక్క దాయి. అల్లాహ్ వైపు పిలిచే ఈ పిలుపు, ఆ వ్యక్తి యొక్క పిలుపుని మీరు నమ్మండి, విశ్వసించండి. ఆమిను బిహి, బిహి అంటే ఏంటి? గ్రంథం ఖురాన్. ఈ గ్రంథాన్ని నమ్మండి. యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం, నమ్మితే ఏమవుతాయి? మీ పాపాలు క్షమించబడతాయి. అల్లాహు అక్బర్. ఖురాన్ని విశ్వసిస్తే ఏమవుతాయి? పాపాలు క్షమించబడతాయి. యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం వ యుజీరుకుం మిన్ అజాబిన్ అలీం. అల్లాహ్ కఠినమైన శిక్షలను మిమ్మల్ని కాపాడుతాడు. సుమా అది జిన్నాతులు స్వయంగా తమ జాతికి సందేశం ఇస్తున్నాయి. అటువంటి అద్భుతమైన ప్రవక్త. అందుకే ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి? వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని నేను సకల లోకాలకు, ఒక లోకం కాదు, ఒక లోకం కాదు, సకల లోకాలకు మిమ్మల్ని నేను కారుణ్యమూర్తిగా పంపించాను. అల్లాహు అక్బర్. సకల లోకాలకు రబ్బుల్ ఆలమీన్ ఎవరు? రహ్మతుల్ ఆలమీన్ ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సకల లోకాలకు మీకు కారుణ్యమూర్తిగా పంపించాను. అందుకే ఏ లోకమైనా ఆయన రావటము పావనం అనిపిస్తారు. ఆయన వెళ్తే చాలు
వారు ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే సకల లోకాల కారుణ్యమూర్తి వచ్చాడు. ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించడానికి జిన్నాతుల యొక్క సమూహం వెంటనే ఇస్లాం స్వీకరించాయి, విశ్వసించాయి. వెంటనే వెళ్ళి వారు యూదులు ఆ జిన్నాతుల్లో కూడా మతాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. యూదులు, క్రైస్తవులు, ఇంకేదే ధర్మాలు ఉన్నాయని ఉంటాయి. నాస్తికులు కూడా ఉంటారు అందులో, ఎలాగైతే మానవుల్లో ఉంటారు. అందుకే వారు విశ్వసించారు. విశ్వసించి వెంటనే అల్లాహ్ నమ్మారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఎవరైతే గత ప్రవక్తల్ని విశ్వసిస్తారో, నేను వచ్చిన తర్వాత నన్ను కూడా విశ్వసిస్తారో, వారికి ప్రతి ఆచరణలో రెట్టింపు పుణ్యాలు ఉంటాయి. అల్లాహు అక్బర్. మేము బై బర్త్ తల్లి గర్భం నుండి పుట్టాం ముస్లింగా. కానీ కొంతమంది అదృష్టవంతులు, వారు యూదులు కానీ క్రైస్తవులు కానీ ఉన్నారు, గతంలో ఇస్లాంలో వచ్చారు. వారు నమాజ్ చదువుతున్నారు, నేను నమాజ్ చదువుతాను. ఆయనకి ఎన్ని నమాజులు, నాకు ఎన్ని నమాజులు? నాకు ఒకటి, ఆయనకి 2. ఛాన్స్ కొట్టాడు కదా. అది యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ వ ఆమిను బిరసూలి యుతీకుం కిఫ్లైన్ మిర్ రహ్మహ్ వ యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా విశ్వసించండి, మీకు రెట్టింపు పుణ్యాలు జరుగుతాయి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో, సూరా హదీద్లో. కాబట్టి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వారి పాపాలు క్షమించబడతాయి. అయితే అంటారు, ఏమండి క్రీస్తు రక్తాన్ని దారపోసాడు తెలుసా, ఆయన రక్తం ద్వారా మా పాపాలు కడగబడతాయి. సరే, ఆయన రక్తం ద్వారా మీ పాపాలు కడగబడతాయి. ఖురాన్లో అల్లాహ్ ఏమంటుంది తెలుసా, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల అమలన్ సాలిహా ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్. ఎవరైతే పశ్చాత్తాపం వేడుకుంటారో, విశ్వసిస్తారు, సదాచరణ చేస్తారో, వారి పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి. ఇప్పుడు చెప్పండి, పాపాలు కడిగేయటం గ్రేటా, పాపాలని పుణ్యాల్లో మార్చడం గ్రేటా? ఏది గ్రేట్? కాబట్టి రండి రండి రండి, కడుక్కున్నారు కదా, రండి ఇక్కడ మారుస్తాం మేము, రండి. అక్కడ కడుక్కోవడం కాదు, మేము మారుస్తాం. అదే పాపాలు తీసుకుని ఇక్కడికి వచ్చేయండి. ఆ పాపాలను ఏం చేస్తాం? పుణ్యాల్లో మారుస్తాం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఉలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్. ఒక వ్యక్తి తెలియక రాళ్లను కూడబెట్టుకున్నాడు, రత్నాలను కూడా. అయ్యో ఎంత పని అయింది, అన్ని రాళ్ళేరా అంటున్నాడు. ఏం భయపడొద్దు, మేము కడిగేస్తామని ఒకరు వచ్చారు, అన్ని పడేస్తాం. ఎక్కడ ఇంకోటి వచ్చాడు, దాన్ని రత్నాలుగా మార్చేస్తాం. బాబు బాబు ఎంత మంచి అవకాశం, రెండు రెండు అంటాడు. రత్నాలంటే అంత, మరి పుణ్యాలంటే వద్దా నీకు? నీ పాపాల్ని పుణ్యాల్లో మార్చబడతారు. ఇక్కడ అల్లాహ్ ప్రకటిస్తున్నాడు ఖురాన్లో, రండి. ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కాన అల్లాహు గఫూరర్ రహీమ. అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు, మీ పాపాలను పుణ్యాల్లో మారుస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పాపాలని పుణ్యాల్లో మార్చుగాక. ఆయనకి ఏమైనా కరువా? ఏం కరువు లేదు. ఆయన ఎంతైనా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. లౌ అన్న అవ్వలకుం వ ఆఖిరకుం వ ఇన్సకుం వ జిన్నకుం ఖాము ఫీ సయీదిన్ వాహిదిన్ ఫస్అలూని ఫఅతైతు కుల్ల ఇన్సానిన్ మస్అలతహు మా నకస మిమ్మా ఇంది ఇల్లా కమా యన్కుసుల్ మిక్యత్ ఇజా ఉద్ఖిలల్ బహర్. మొదటి మానవుడి నుండి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతుల నుండి చివరి జిన్నాతుల వరకు అందరూ ఒక మైదానంలో సమావేశమై ప్రతి ఒక్కరూ వారికి కావలసింది నోరుకొచ్చింది అడిగితే అందరికీ ఇచ్చిన తర్వాత ఆయన యొక్క ధనగారములో, ఆయన ధనములో ఎంత తరుగుతుంది? అంతే తరుగుతుంది. ఎంతైతే ఒక సూదిని నువ్వు సముద్రంలో ముంచి తీస్తే తరుగుతుంది. సముద్రంలో ఎంత తరుగుతుంది? సూది ముంచి తీస్తే ఏమీ తరగదు. అలాగే ఉంటుంది. అటువంటి లోటు లేని వాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అల్ గనీ అన్నాడు. లోటు లేని వాడు గని. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రము ఖురాన్ గ్రంథం, చివరి ధర్మశాస్త్రము, సమస్త ధర్మశాస్త్రాలను రద్దుపరిచే గ్రంథము. గతములో వచ్చినటువంటి ధర్మశాస్త్రాలు రద్దు చేయబడ్డాయి. అందుకే నేను చెప్పాను,
వారేమన్నారు యూదులు, మేము శుక్రవారం పాటించము, ఏం పాటిస్తామన్నారు? శనివారం పాటిస్తామన్నారు. అప్పుడు ఒక వాక్యం దిగింది, మీరు శనివారం పాటిస్తారా? యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్. విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాంలో చేరిపోండి. అంటే ఎవరైనా శుక్రవారం కాకుండా శనివారం పాటిస్తే ఇస్లాంలో పూర్తిగా వచ్చాడా రాలేదా? రాలేదు. ఎప్పుడు వస్తాడు? శుక్రవారం పాటిస్తే వస్తాడు. అల్లాహ్ ఏమంటున్నాడు తెలుసా? అలా కాకుండా నువ్వు శనివారం పాటించినట్లయితే వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, నువ్వు శైతాన్ యొక్క అడుగుజాడలను నడవద్దు. శనివారం పాటించడం శైతాన్ అడుగుజాడలు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే శనివారం ఎవరి పద్ధతి? మూసా అలైహిస్సలాం పద్ధతి. ప్రవక్త పేరు చెప్పండి. మూసా అలైహిస్సలాం పద్ధతి శనివారం ఆరాధన. మూసా అలైహిస్సలాం పద్ధతి శనివారం ఆరాధన. ఆ శనివారం ఆరాధన ఒక గొప్ప ప్రవక్త, ఆయన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి ప్రవక్తే. కానీ ఆయన పద్ధతి కాబట్టి ఇప్పుడు పాటిస్తే అది ఏమవుతుంది? శైతాన్ యొక్క అడుగుజాడలు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చూసారా? గత ప్రవక్త యొక్క పద్ధతి ఇప్పుడు చెల్లుతుందా? చెల్లదు. గత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఏవేవో పద్ధతులు అవన్నీ కూడా ఇప్పుడు చెల్లుతాయా? వాడు చెప్పింది అంటారు. అలాగే గత ప్రవక్త యొక్క పద్ధతి ఇప్పుడు చెల్లదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి అద్భుతమైన ప్రవక్తని పంపారు. ఆ ప్రవక్త యొక్క ఉమ్మతులు మనం ఉన్నాము. అయితే ఇది కేవలం మన సొత్తు అని అన్నాడా? అందరిదా? అందరిది. దీన్ని గనక మీరు దాచిపెడితే మీరు శాపగ్రస్తులవుతారు అని ఎలా అంటున్నారు? ఇన్నల్లదీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యనాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్అనుహుముల్లాహు వ యల్అనుహుముల్ లాయినూన్. నిస్సందేహంగా మేము ఏదైతే అవతరింపజేసామో ఖురాన్ గ్రంథాన్ని, దీన్ని ఎవరైతే దాచిపెడతారో ప్రజలకు చెప్పకుండా, వారిపై అల్లాహ్ యొక్క శాపం ఉంది. ఇంకా శపించేవారు కూడా శపిస్తారు. ఈ సందేశాన్ని అందరికీ అందించని వారు శాపగ్రస్తుల, కారుణ్యగ్రస్తుల? శాపగ్రస్తులు. కాబట్టి ఇప్పుడు శాపాన్ని అనుభవిస్తున్నారు భారతదేశంలో ముస్లింలు. ఈ సందేశము తోటి స్నేహితుడితో పని చేస్తున్నాడు, రంజాన్కి బిర్యానీలు సేమియాలు ఇస్తున్నాడు, కానీ ఈ సందేశం ఇవ్వటం లేదు. బిర్యానీ సేమియాలు దేహానికి ఆహారము, ఈ సందేశము ఆత్మక ఆహారము, ఆధ్యాత్మికము, ఆత్మక ఆహారము. ఈ సందేశం ఇచ్చి చూడు ఎలా అవుతుందంటే నీకంటే గొప్పవాడు అవుతాడు ఆ వ్యక్తి. నువ్వేదో ఎప్పుడో ఒకసారి మధ్యలో టచ్ ఆడతాడు, వాడు రోజు ఉంటాడు మధ్యలో. అందుకే కాళ్ళకు చెప్పులు లేకుండా రాష్ట్రాలు దాటి నడిచిపోతూ ఉంటాడు. భక్తి శ్రద్ధలు వాడిలో ఉన్నాయి. అదే నిజమైన దైవం తెలిస్తే వాడేం చేస్తాడు? తనతో నడవమన్నా నడుస్తాడు. అంత భక్తి వాడిలో ఉంది. కాబట్టి ఈ సందేశాన్ని అందించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఫల్ యుబల్లిగు షాహిదుల్ గాయిబా. ఇక్కడ ఉన్నవారు లేని వారి వద్దకు నా ఈ సందేశాన్ని అందించండి. ఏమో వారు మీకంటే గొప్పవారు అవ్వచ్చు, ఎక్కువగా నా మాటల ప్రత శ్రద్ధ వహించేవారు అవ్వచ్చు, మీకంటే ఎక్కువగా ఆచరించేవారు అవ్వచ్చు. అదే జరుగుతుంది ఇన్షాల్లా. మన ఈ దేశంలో ప్రతి వారికి సందేశం అందితే ఎంతో మంది భక్తులు ఉన్నారు. నిజమైన దైవం ఎవరో తెలియక పాపం వారు చాలా భక్తి చేస్తూ ఉంటారు మిథ్యా దైవాల కోసము. నిజమైన దైవం దొరికితే వారు సర్వస్వం త్యాగం చేస్తారు. అలాంటి వారు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ సమస్త మానవులకి సత్యమైన ఈ ధర్మాన్ని తెలుసుకునే భాగ్యం ప్రసాదించుగాక. తెలియపరచడం మాత్రమే కర్తవ్యము, బలవంతం చేయటము కర్తవ్యం కాదు. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడు? లా ఇక్రాహ ఫిద్దీన్. ధర్మంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు. ఒకవేళ ఎవరైనా బలవంతం చేస్తే వాడు ఖురాన్ యొక్క విరోధి, ఇస్లాం యొక్క విరోధి. కాబట్టి సందేశాన్ని అందించడం మాత్రమే ప్రవక్తల పని కూడా. వమా అలర్ రసూలి ఇల్లల్ బలాగునల్ ముబీన్. మా ప్రవక్తల యొక్క పని ఏంటంటే స్పష్టంగా సందేశం అందించడము. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు?
కులిల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా ఫల్యుమిన్ వమన్ షా ఫల్యక్ఫుర్. ఒక్కసారి ఈ ఆయత ఆలోచించండి. ఈ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నారు? మీ ప్రభువు వద్ద నుండి సత్యం వచ్చేసింది, ఇష్టమైన వారు స్వీకరించండి, ఇష్టమైన వారు తిరస్కరించండి అని అల్లాహ్ అంటున్నాడు. చూసారా? ఫమన్ షా ఫల్యుమిన్ వమన్ షా ఫల్యక్ఫుర్. షా అంటే ఏంటి? నువ్వు తలచుకుంటే స్వీకరించు, నువ్వు తలచుకుంటే తిరస్కరించు అని కూడా అంటున్నాడు. మరి ఇక్కడ బలవంతం ఎక్కడుంది? బలవంతం లేదు. కాబట్టి అందించడము కర్తవ్యము. అందించకపోతే శాపగ్రస్తులవుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క కష్టాన్ని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాన్ని లాభాల్లో మార్చు. ఇక్కడ ఎవరైతే ఈ సందేశ కార్యక్రమం ఏర్పాటు చేశారో వారి జీవితాల్లో, వారి ఉపాధిలో, వారి ఇళ్లలోనూ శుభాలు ప్రసాదించు. ఇటువంటి కార్యకలాపాలు నిత్యం చేసే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ సమస్త మానవులకు జహన్నం నరకం నుండి నువ్వు రక్షణ ప్రసాదించు. మానవులందరినీ స్వర్గంలో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం.